రైతు సోదరులకు వందనాలు. నిన్న పుట్టపర్తి శాసనసభ్యురాలు పాల్గొన్నటువంటి ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి వాట్సాప్ గ్రూప్లోను మరియు ఎమ్మెల్యే గారి వాట్సాప్ గ్రూప్లోను పెట్టారు ఒక కార్యకర్త. అందులో మ్యాటర్ ఏముందంటే, ఆఖరి ఆయకట్టుకు నీరు అందే వరకు ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది అని, దానికోసమే సిమెంట్ లైనింగ్ వర్క్ చేస్తున్నారు అనేటువంటి చెప్పారు. కొంతవరకు సత్యమే అయినప్పటికీ, 100% సత్యం కాదు, కొంతవరకు సత్యమే అయినప్పటికీ ఆఖరు ఆయకట్టు ఎక్కడి నుంచి, అసలు ఆయకట్టు ఎక్కడ మొదలవుతోంది ఈ హంద్రీనీవా కంటే? హంద్రీనీవాలో ప్రధానంగా కర్నూలు జిల్లాలో మొదటి రిజర్వాయర్ కట్టిన ప్రాంతంలో, మాల్యాల ప్రాంతంలోంచి నీళ్లు తీసుకుంటుంటే నదిలో నుంచి పంపింగ్ చేస్తుంటే పంపింగ్ పాయింట్ అది. అక్కడి నుంచి అనేక రాగులపాడు దగ్గర నుంచి అనేకమైనటువంటి చిన్న చిన్న రిజర్వాయర్లు నిర్మిస్తూ వెళ్ళారు. ఆఖరు రిజర్వాయర్ పొంగనూరులో ఉంది, పొంగనూరు దగ్గర. ఆ ఆఖరు రిజర్వాయర్ దగ్గర నుంచి దాని కింద ఉన్నటువంటి ఆయకట్టే చివరి ఆయకట్టుగా ఉండేది. అయితే రాష్ట్రాలు విడిపోయిన తర్వాత పోలవరం కెనాల్లోంచి అలాగే పట్టిసీమ అనే ఎత్తిపోతల స్కీమ్ పెట్టాం కాబట్టి అక్కడి నుంచి ఆ స్కీమ్లో దాని ద్వారా కృష్ణా డెల్టాలో కొన్ని నీళ్ళు వదులుతున్నాం కాబట్టి ఎక్కువ నీటిని రాయలసీమకు పంపింగ్ చేయాలి, నీటిని కేటాయింపులను పెంచాలి అనే ఉద్దేశంతో ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ ఇచ్చారు. కొన్ని చోట్ల ఒక మడకశిర కాలువకు ఎక్స్టెన్షన్ ఇవ్వబడి ఉండేదే. హిందూపురం అనేది కూడా శాసనసభ్యుడు బాలకృష్ణ వినతి మేరకు అది కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చిండేదే. మొట్టమొదటి స్కీములో ఉన్నవి కావు అవి. హిందూపురం, మడకశిర, కుప్పం, అలాగే కుప్పం అనేది కూడా మొట్టమొదట ప్రణాళికలో లేదు, పొంగనూరు వరకే ఉన్నింది. ఇంకా నీళ్ళు పంపింగ్ ద్వారా కుప్పం వరకు తీసుకెళ్తే తన నియోజకవర్గం కాబట్టి ఆ ఎక్స్టెన్షన్ స్కీమ్ను 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు, 2014 నుంచి 19లో అధికారంలోకి ఉన్నప్పుడు చేశారు. అది ఆ ఎక్స్టెన్షన్ కాలం 14లో చేస్తే అది కొత్తగా మొదలుపెట్టారు కాబట్టి అంతకుముందు ప్రణాళికలో లేదు కాబట్టి ఆ కాలం మెయిన్ కాలం కొనసాగించడమే జరుగుతూ వచ్చింది. ఈలోగా తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చినది అదే కాబట్టి రాయలసీమ నీటి ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలి. ఎక్కడైతే వరదలు పోతున్నాయో శ్రీశైలం డ్యామ్ నుంచి, అవి వృథాగా కృష్ణానదిలో కలిసి వరదలు వచ్చినప్పుడు, మిగతా తప్పుడు ఆయా రాష్ట్రాలు తెలంగాణతోనూ మన రాష్ట్రానికి ఉన్న వివాదాలు కొనసాగుతున్నాయి. అయ్యా కరెంటు ఉత్పత్తి చేయొద్దండి, మీకు కరెంటు ఉత్పత్తి చేయడం వల్ల మీ కరెంటు కోసం నదిలో ఉన్న నీళ్లు, డ్యాముల్లో ఉన్నటువంటి నిల్వ సామర్థ్యం కోల్పోయి ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి నీళ్లను పరిమితంగా వాడుకొని విద్యుత్ కోసం నీళ్లు వదలొద్దు అని చెప్పినప్పటికీ అక్కడి ప్రభుత్వం వినలేదు. ఎందుకంటే వాళ్ళకి విద్యుత్ కొరత ఉంది కాబట్టి, మనకేం విద్యుత్ కొరత ఏమీ లేదు పెద్దగా. కాబట్టి మన మాట వాళ్ళు వినపడకపోగా మనం మళ్ళా కృష్ణా రివర్ బోర్డుకి అనేక సార్లు కంప్లైంట్ కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ అసలు విషయానికి వస్తే, రాగులపాడు దగ్గర నుంచి కర్నూలు జిల్లాలో మొదలు పెడితే కుప్పం వరకు ఉండేదంతా ఆయకట్టే. ఎక్కడెక్కడ ఏమి నిర్దేశించారు ఆయకట్టు అంటే, ప్రత్యేకంగా హంద్రీనీవా కింద స్థిరీకరించబడిన ఆయకట్టు అనేది లేదు. స్థిరీకరించబడిన అంటే ఈ నీళ్లు స్థిరంగా ఇంత దూరానికి ఇంత ప్రాంతానికి వస్తాయి, ఆ వచ్చిన నీళ్లతో ఖచ్చితంగా ఇంత ఏరియా నీటితో పారాలి అని స్థిరీకరించబడిన ఆయకట్టు. ఈ పదాలు వాటి యొక్క అర్థాలు కూడా ముందు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ కార్యకర్తలైనా ఒకవేళ అంత లోతైనటువంటి అవగాహన శాసనసభ్యులకు లేకపోయినప్పటికీ రఘునాథ్ రెడ్డి గారికి అయితే బాగా అవగాహన ఉంది. అంతకుముందు ఈ ప్రాంతంలోని ఇవన్నీ పరిశీలించి ఉంటారు కాబట్టి, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యురాలు కొత్త కాబట్టి రాజకీయాలకు
కాబట్టి ఎక్కడ నుంచి ప్రారంభమై వస్తుంది, అంటే కర్నూలు జిల్లాలో ప్రారంభం వేస్తే ఆయా రిజర్వాయర్లు బ్యాలెన్స్ చేయడానికి మళ్ళీ పంపింగ్ చేయడానికి కట్టినటువంటి రిజర్వాయర్ల దగ్గర ఏ చెరువులకైతే నీళ్ళు వదులుతున్నారో ఆ చెరువుల కింద ఉన్నటువంటి ఆయకట్టు మరియు కాలువ పారే ప్రాంతంలో భూగర్భ జలాల కింద పెరుగుతుంది కాబట్టి లేదంటే పిల్ల కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చేకి ఎక్కడైనా నిర్దేశించబడి ఉంటే ఈ డ్యామ్ కింద ఇంత నీళ్ళు ఇవ్వాలి, ఇన్ని గ్రామాలకు నీళ్ళు ఇవ్వాలి అని ఆ గ్రామాల కింద ఉన్న ఆయకట్టును లెక్కేసుకోవడం జరిగింది. కానీ అట్లా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడము అని ఇప్పటి వరకు ఈ 25 ఏళ్లలో అంద్రినివా మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడా కూడా ఒక చుక్క ఇచ్చిన దాఖలాలు లేవు. ఎక్కడైతే చెరువులకు పంపింగ్ చేయబడుతున్నాయో మొదటి దశలోని రిజర్వాయర్లు రావులపాడు, జీడిపల్లి, కర్నూలు జిల్లాలో ఉండేటివి ఆ రెండు కూడా గుంతకల్లు దగ్గర సమీప ప్రాంతంలో కొన్ని దాంట్లకు నీళ్ళు ఇస్తున్నారు. ఎక్కడ ఉపకాలువలు ఉన్నాయో ఉరకొండ ప్రాంతంలో ఉన్నటువంటి వాటిల్లో కొన్ని వాటికి ఇస్తున్నారు. అట్లా మొదటి దశలోని వాటికి మాత్రమే చెరువులకు నీళ్ళు వెళ్తున్నాయి. రెండో దశలోకి వచ్చేలాగా కొన్ని చోట్ల మళ్ళీ మధ్యలో అనుమతులు తెచ్చుకొని సునీత లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క దీంతో ప్రత్యేకంగా కొన్ని గ్రామాలకు కృషి చేసుకొని అంతకుముందు లేకపోయినప్పటికీ చెరువుల్లో కాలువలు తవ్వించుకొని మళ్ళీ వదులుకున్నారు. అట్లా కాలువలో నుంచినే పోతున్న కాలువలోంచి రిజర్వాయర్లోంచి కాకుండా ఇట్లా మొదటి దశలో మాత్రమే మొదటి దశ అంద్రినివా, రెండో దశ అంద్రినివా, 2 దశలుగా చేపట్టారు. అది మొదటి దశ అంద్రినివాలో ప్రాంతంలో మాత్రమే ఆయకట్టుకు నీళ్ళు వెళ్తున్నాయి. ఎక్కడా కూడా 1 ఎకరానికి కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. రిజర్వాయర్లను మాత్రమే నింపుతూ ఉన్నారు. ఆ రిజర్వాయర్లో నుంచి ఉపకాలువలు తవ్వితే తప్ప చెరువులకు వెళ్ళవు. చెరువులకు వెళితే తప్ప ఆయకట్టు అనే దానికి నీళ్లు పారవు. ఇది ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయం. రెండోది ఏంటంటే అసలు ఉపకాలువలు తవ్వకుండా ఈ నియోజకవర్గానికి 192 చెరువులకి నీళ్ళు ఇవ్వాలి అని అనుకున్నారు అని గత శాసనసభ్యుడు 188 చెరువులకి జీవో ఇచ్చారు అని కొన్ని కాగితాలు జిరాక్స్ చేసి ఆ జిరాక్స్ విలువ అంతా 20 రూపాయలు ఉంటుందో ఏమో మరి. ఒక 10 కాపీలు ఒక్కోటి 2 రూపాయలు అంతే. 20 రూపాయల జిరాక్స్ కాగితాలు ముఖ్యమంత్రి గారు జీవో ఇచ్చారని చెప్పి పాలాభిషేకం చేసి 188 చెరువులకి నీళ్లు విడుదల చేయడానికి జీవో ఇచ్చారు అప్పటి ముఖ్యమంత్రి అని చెప్పి ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఉత్సవాలలాగా చేపించాడు పాలాభిషేకం చేసి. ఏ రూపంలో తెస్తారు, ఎక్కడి నుంచి ఏ విధంగా తెస్తారు, 180 చెరువులకి నీళ్ళు పోవడానికి ఏదైనా మార్గమా అంటే పేపర్ ద్వారానా, మాటలా, ఏంటివి? కార్యాచరణ అసలైనటువంటి విషయం మాత్రం అవగాహన లేదు, తెలియదు. లేదా ఇంజనీర్ల ద్వారా ఈ రకంగా ఇప్పిస్తాము అనే మాట లేదు. ఒక కాగితంలో ప్రొసీడింగ్ రూపొందడానికి క్లర్కు టైప్ చేస్తే దాన్ని ఆమోదించి ఓకే అనడం కాదు. దానికి ఫైనాన్షియల్ సపోర్ట్ అయినటువంటి కేటాయింపులు మరియు ఆ ప్రణాళికకు ఏ రకంగా పోవాలని ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు డిపిఆర్, ఈ రెండూ లేకుండా ఒక కాగితం తీసుకొచ్చి ఆ కాగితాన్ని 10 మందికి పంచి ఇగో 180 చెరువుకి నీళ్ళు ఇస్తాం అన్నట్టు అప్పుడు అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో ఈ శాసనసభ్యులు 192 చెరువులకని నేను ఇచ్చారు. అయితే ఏంటంటే మాకు అవగాహన లేదో మరి ఏమిటో, ఆ దాంట్లో విషయాలు లేవు కాబట్టి ఏ రూపంలో ఏ రకంగా కాలువలు లేకుండానే 192 చెరువులకి నీళ్ళు ఎట్లా పోతాయి, కాలువలు తీయడానికి ఏమైనా కొత్తగా ప్రారంభించేకి డిపిఆర్లు రెడీ చేసి కాంట్రాక్టులు ఇచ్చారా? ఆ విధంగా ఏమీ కనపడలే. కృష్ణాపురం కెనాల్ లాంటిది 10 ఏళ్ళు అయింది, తవ్వి వదిలేశారు, సగం దూరం వదిలి. దానికి సంబంధించింది ఏమీ లేదు, సమాచారమే. అసలు ఎక్కడా కూడా ఆ మొదటి స్టేజ్లో తప్ప, మొదటి స్టేజ్ అంటే గొల్లపల్లి రిజర్వాయర్ వరకు, కర్నూలు జిల్లాలో నుంచి పెనుగొండ వరకు ఆ మొదటి స్టేజిలో తప్ప ఎక్కడా కూడా రెండో స్టేజిలో అంటే అంద్రినివా ఫేజ్ 2 అంటారు దాన్ని. ఫేజ్ 1కు ఫేజ్ 2 కార్యాలయం ఇక్కడ అనంతపురంలోనే ఉంది, చీఫ్ ఇంజనీర్ కార్యాలయం. అక్కడికి కూడా 10 మంది రైతులతో ఒకసారి వెళ్ళాం మేము.
ఫేజ్ 2లో ఎక్కడా కూడా ఒక ఎకరానికి కూడా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వలేదు. ఏ చెరువుకు కూడా నీళ్ళు నింపలేదు. ఫేజ్ 2లో కేవలం 2018లో ఇంకా సమయం ముగిసిపోతుంది. 2019లో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పటికి మెయిన్ కెనాల్ వరకు పూర్తి చేసింది తెలుగుదేశం ప్రభుత్వమే. అంతకుముందు జలయజ్ఞంలో భాగంగా చేసి వదిలేసి మిగిలిపోయినటువంటి పనులన్నింటినీ 2014 నుంచి 18 వరకు నిధులు ఇస్తూ పూర్తి చేయించారు. అయితే ఏమిటంటే ఆ కాలువలో మెయిన్ కెనాల్లో నీళ్ళు అక్కడి వరకు తీసుకుపోవడానికే గగనమైంది. 2018 నవంబర్ 23వ తేదీ చంద్రబాబు నాయుడు మారాలకు వచ్చి జలయజ్ఞం చేసి నీళ్ళు వదిలారు. ఒక 20 రోజుల తర్వాత అక్కడ కట్ట మూసివేసి ఆ నీళ్ళని మళ్ళీ నెక్స్ట్ చెర్లోపల్లి రిజర్వాయర్కు పంపించారు. అయితే అవి అక్కడికి చేరడానికి మధ్యలో ఒక చోట సొరంగం లేకపోవడం వల్ల, నీటి పోయే దారి లేకపోవడం వల్ల 2 నెలలు ఆలస్యంగా జనవరిలో ఫిబ్రవరిలో అనుకున్నారు. అప్పటికి ఆయదైంది. యాక్చువల్గా అయితే మొదట డిసెంబర్లోనే అనుకున్నారు, అది కాలేదు. అది ఫిబ్రవరి నెలలో దాంట్లో జలయజ్ఞం ఇచ్చారు. అక్కడి వరకు నీళ్ళు వెళ్ళాయి. ఇక అక్కడి నుంచి పొంగనూరు ప్రాంతానికి ఏప్రిల్ మే మధ్యలో వెళ్ళాయి. ఏప్రిల్ మే నెల మధ్యలో అన్నీ ఒక్కొక్క దాంట్లో కొన్ని నీళ్లు వదలడము, నీళ్లు తెచ్చామని చూపించాలి కాబట్టి అక్కడి వరకు వెళ్ళింది. సరేలే, ప్రభుత్వం కనుక అదే వచ్చి ఉండింటే, అట్లే కంటిన్యూ అయింటే 2019 నుంచి కనుక మళ్ళీ అదే ప్రభుత్వం వచ్చి ఉంటే ఆ మిగిలిండే కుప్పం కాలం వరకు పూర్తి అయ్యిండేది ఈ పాటికి. అది ఒకటి. రెండోది, అసలు నీళ్లు ఎంత వేగంగా తీసుకుపోతే అవి నిండుతాయి. చాలా దూర ప్రాంతం నుంచి రావాలి ఇవి. భారతదేశంలోనే ఇంత పొడవైనటువంటి దాదాపు 640 కిలోమీటర్ల పొడవైనటువంటి ఎత్తిపోతల పథకాలు లేవు. చాలా అరుదైనటువంటిది ఇది. స్వర్గీయ ఇంజనీర్ అయినటువంటి శివరామకృష్ణయ్య గారు రూపొందించారు ఇది. అనంతపురంలో నీటిపారుదల శాఖ కార్యాలయం దగ్గర వారి విగ్రహం ఉంటుంది. వారు రూపొందించినటువంటిది. ఎన్టీ రామారావు గారు శంకుస్థాపన చేయబడినటువంటిది. ఇంత సుదీర్ఘమైనటువంటి కెనాల్కు నీటి ప్రవాహం చాలా తక్కువగా పోతే ఎన్ని రోజులు పడుతుంది ఆయా రిజర్వాయర్లలోకి నీళ్ళు చేరడానికి? కాబట్టి కష్టం. కాబట్టి నీటి ప్రవాహము వరదలు ఉన్నప్పుడు తొందరగా నింపుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2017 ఆఖర్లో, సెప్టెంబర్ అక్టోబర్ ఆ ప్రాంతాల్లో 2017 ఆఖర్లో నిర్ణయించడం జరిగింది. ఏమని? మెయిన్ కెనాల్ని మొదటి దశలోనైనా కనీసం పూర్తి చేయగలిగితే మొదటి దశలో ఉన్నటువంటి 3 రిజర్వాయర్లని వేగంగా నింపుకోవచ్చు. వాటి నుంచి మిగతా వాటికి మళ్ళీ ఒకవేళ వరదలు ఆగిపోయినాయి అనుకోండి, ఆ మిగిలిండే డ్యాంలో నీళ్లతో, శ్రీశైలం డ్యాంలో నీళ్లతో నింపాల్సి ఉంటుంది. కాబట్టి వరదలు వచ్చినప్పుడు వేగంగా నింపుకోవాలని కాలువ వెడల్పు చేయడానికి పనులు అప్పగించారు. అప్పగించి ఆ పనులు 2018లో మొదలుపెట్టారు. 19లో దౌర్భాగ్య ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ జగన్ ప్రభుత్వం వచ్చి ఎటువంటి కార్యకలాపాలు లేకుండా రివర్స్ టెండరింగ్ పేరుతో ఉన్న టెండర్లను రద్దు చేశారు. ఆ వెడల్పు చేయడం అనే పని పూర్తి అయ్యి ఉంటే కనీసం మొదటి దశలో వాటికైనా వరదలు వచ్చినప్పుడు నీళ్ళు నింపుకొని ఉండేవాళ్ళు. అది చేయలేదు. ఇక రెండోది చూద్దామా అంటే, రెండో దశలో దాన్ని వెడల్పు చేయడము అనేది ఇంక మొదలే పెట్టలేదు అసలు. ఇప్పుడు మళ్ళీ మొదటి దశలో దాన్నైనా కనీసం వెడల్పు చేయడం అనేది చేయాలి. మనం చూడండి, మొన్న వరదలు వచ్చినప్పుడు కేవలము 1200 క్యూసెక్కులు మాత్రమే తీసుకోగలిగింది ఆ మెయిన్ కెనాల్. చిన్న కెనాల్ కాదు, సబ్ కెనాల్ కాదు, మెయిన్ కెనాల్. మెయిన్ కెనాల్ అంటే రిజర్వాయర్లలోకి నీళ్ళు ఏదైతే తెస్తోందో రాగులపాడు దగ్గర నుంచి, మాల్యాల దగ్గర నుంచి కుప్పం దాకా పోతున్నటువంటి మెయిన్ కెనాల్, ఆ మెయిన్ కెనాలే 1200 కెపాసిటీ కూడా తీసుకోలేకపోయింది క్యూసెక్కులు. ఇప్పుడు 2800 క్యూసెక్కులు తీసుకునే విధంగా డిజైన్ చేస్తున్నామంటే ముందు కాలువను వెడల్పు చేయాలి, ఒకటోది. రెండోది, నిన్న శాసనసభ్యులకు చెప్పినటువంటి కాలువ లైనింగు అనేది దేని కొరకు చేపడుతున్నారంటే, ఆ 1200 క్యూసెక్కుల్లో 400 క్యూసెక్కులు భూమి పీల్చుకుంటోంది. ఆఖరికి 800 క్యూసెక్కులు కూడా పోవట్లేదు. దానివల్ల 2800 క్యూసెక్కులు ఎక్కడో మెయిన్ కృష్ణానదిలో నుంచి మాల్యాల వద్ద డ్రా చేస్తే అక్కడి నుంచి కుప్పం దగ్గర పోయేందుకు 500 క్యూసెక్కులు కూడా పోవట్లే. 2800 ఎక్కడ, 500 క్యూసెక్కులు ఎక్కడ? ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? మరి వ్యవసాయానికి ఆయకట్టు వదులుతున్నారా అంటే ఇంతవరకు చుక్క వదిలిండేది లేదు ఎక్కడా కూడా.
చెరువులకు కొన్ని చోట్ల వదులుతున్నారు మొదటి దశలో వాటికి. రెండో దశలో వాటికి 1 లీటర్ నీళ్ళు కూడా ఏ చెరువుకు ఇవ్వలేదు. కాలువ తెగ్గొట్టుకొని ఎవరైనా రైతులు దొంగగా వేసుకుంటే తప్ప అధికారికంగా ఏ చెరువుకు ఇంతవరకు రెండో దశలో నీళ్ళు ఇవ్వలేదు. ఇక ఈ లైనింగ్ పనులు అంటారా, లైనింగ్ పనులు దేని కొరకు అంటే ఆవిరి అయిపోకుండా భూమిలోకి పీల్చుకోకుండా మెయిన్ కెనాల్ గట్టిగా ఉంటే మెయిన్ కెనాల్ నుంచి వేగంగా నీళ్లు పోతాయి, ప్రవాహము అడ్డుపడేటివి ఉండవు, నీళ్లు పీల్చడం వల్ల వృధా కావు. లీకేజీలు రెండో సమస్య ఏమిటంటే కర్నూలు దగ్గర నుంచి చిత్తూరు వరకు అనేక చోట్ల లీకేజీలుగా ఉండడం వల్ల ఆ లీకేజీల్లో కూడా అనేక నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. కాబట్టి వాటినైనా అరికడతాము అని చెప్పి ఆ సిమెంట్ లైనింగ్ అనే పని చేస్తున్నారు. సరే, మంచిదే, ఉత్తమమే. సిమెంట్ లైనింగ్ వేసి నీళ్ళు వేస్ట్ కాకుండా తేవడం. అయితే రైతులు చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే ప్రభుత్వానికి, నాయకులకి, అధికారులకి చేసే విజ్ఞప్తి ఏమిటంటే రెండో దశలో చేపట్టినటువంటి ఆల్రెడీ రిజర్వాయర్లకు నీళ్లు నింపినటువంటి మారాల, చెర్లోపల్లి, పుంగనూరు ఆ రిజర్వాయర్ల నుంచి వాటి కింద ఉన్నటువంటి చెరువులకైనా నీళ్ళు వదలండి. అక్కడుండే ఆయకట్టు ఒక్కో చెరువుకు 200 ఎకరాలు కూడా లేదు ఆయకట్టు. మారాల రిజర్వాయర్ కింద 18,000 ఎకరాలు చూపించారు మొట్టమొదటి 1994లో రూపొందించినటువంటి ప్రణాళికలో. ఎక్కడున్నది? ఒక్క 500 ఎకరాలకు కూడా నీళ్ళు ఇవ్వట్లేదు. ఏమంటే వాటి కింద కారిపోయిన నీళ్లు రామసాగరం చెరువుకు, మారాల చెరువుకు, చుట్టుపక్కల చిన్న కుంటలకు ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటి కింద ఏమైనా ఉందేమో. కానీ ఉపకాలువలు అనేటివి కంప్లీట్ చేసి చెరువులకు నీళ్లు ఏ పద్ధతిలో ఇస్తారో వాటికి కార్యాచరణ రూపొందించి దానికి సంబంధించినటువంటి మొత్తాలని విడుదల చేసి బడ్జెట్ ఆ పనిని కనీసం ఈ 4 ఏళ్లలోనైనా పూర్తి చేయండి దయచేసి. ఓ సంవత్సర కాలం అయిపోతూ ఉంది, మళ్ళీ వస్తామన్న నమ్మకం ఉందో లేదో. ఎందుకంటే ప్రజలు దురాశాపరులైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు నిత్యం ఈ స్కీముల్లో అకౌంట్లో డబ్బులు పడలేదే అనేదే ఉంది వాళ్ళకి. రాష్ట్రంలో రాజధాని తయారవుతుందా లేదా, పోలవరం తయారవుతుందా లేదా, ఉపకాలువలు తయారవుతున్నాయా, సిమెంట్ లైనింగ్లు అవుతున్నాయా, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నారా, వేలాది కిలోమీటర్ల ప్రధానమైన రహదారులు కూడా లేకుండా కొట్టుకుపోయిన స్థితిలో ఉన్నటువంటి వాటిని బాగు చేస్తున్నారా, ఇవన్నీ అవసరం లేదు. అత్యంత నీచంగా ఉన్నటువంటి డబ్బులు ఏవో పడితే ఏ పని చేయకుండా సోమరిపోతుల్లా తినడానికి అలవాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు వాటిని కోరుకుంటున్నారు. మరి వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తున్నారో మళ్ళీ వస్తుంది, మళ్ళీ ఇవి చేస్తాము. కాబట్టి రాయలసీమకు న్యాయం చేయాలంటే ఇప్పుడున్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేయండి. వస్తుందా లేదా మళ్ళీ మన ప్రభుత్వం అనేది దైవాధీనంగా ఉంది. కాబట్టి దయచేసి వాస్తవిక ప్రపంచంలో ఉండి వాస్తవికమైనటువంటి విషయాలని మీరు తెలుసుకొని తప్పనిసరిగా మీరు చేస్తారని, లేదంటే అక్కడ కార్యకర్తలైనా సరే వారి నాయకులకు చెప్పి దీనికి ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడము అంటే ముందు కాలువలు తయారు చేయాలి. 192 చెరువులకు నీళ్ళు ఇస్తాము. ఒక 10 చెరువులకి నియోజకవర్గం, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 10 చెరువులకి ఇవ్వండి చాలు. అనంతపురం జిల్లాలో, సత్యసాయి జిల్లాలో, ఒక సత్యసాయి జిల్లాలో ఉండేటువంటి చెరువుల్లో ఒక్కొక్క మారాల డ్యామ్ కింద ఒక 20 చెరువులు ఇవ్వండి చూద్దాం. ఒక పెనుగొండ దగ్గర ఉన్నటువంటి జీడిపల్లి, అది చెర్లోపల్లి రిజర్వాయరు, చెర్లోపల్లి కాదు, కియా పరిశ్రమ పైభాగంలో ఉంటుంది. దాంట్లో ఇవ్వండి. దాని కింద ఒక 10 గ్రామాలకు కనీసం 10 చెరువులకి. ఈ చెర్లోపల్లి అనేది కదిరి దగ్గర ఉంది, వాటిలో ఇవ్వండి. చెరువులకి ఇంతవరకు ఇవ్వలేదు. ఇవ్వడానికి ఏం చేయాలో ఆ ప్రణాళిక ఇంతవరకు బయటకైతే రాలే. ఇంజనీర్లు రహస్యంగా చేస్తున్నారా అనేది తెలియదు. ఏ పద్ధతిలో చేస్తారు, దాన్ని పని ఎప్పుడు మొదలు పెడతారనే అంశాలే లేవు. అసలు ఈ రెండో దశలోని చెరువులకి ఆయకట్టుకు నీళ్ళు అందుతాయి అంటే ఎన్టీ రామారావు 1994లో ప్రారంభించాడు. 2094లోకైనా అంటే ఒక శతాబ్దంలో 3 తరాలు గడిచిపోయినప్పటికీ కూడా వస్తాయా లేదా అని అనుమానాన్ని తీర్చేవాళ్ళు ఎవరున్నారు? ఖచ్చితమైన ప్రణాళిక చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఇట్లా కాలం ఊరించుకుంటూ ఉంటుంది అంతే. ఈ కాలం ఊరించడంలో తరాలు వెళ్ళిపోతుంటాయి. అనేక మంది రైతులు వాళ్ళ వారసులు మరణిస్తూ ఉంటారే తప్ప ఈ రాయలసీమలో తీవ్రమైనటువంటి కృషితో అది పూర్తి చేసి ఆ రైతులకు దాని యొక్క లక్ష్యం ఏమైందో ఆ లక్ష్యాన్ని నెరవేర్దాం అనే స్థితిలో పనిచేయండి.
మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మీ రైతులు కూడా పోరాడే స్థితిలో లేరు. కార్యకర్తలు కనీసం వారి వారి నాయకులకు చెప్పి ఈ ప్రణాళికను సఫలీకృతం చేయాలని చెప్పి కోరుతూ వందనాలు.